సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చెక్ ఇఫ్ ద యారీ ఈజ్ సార్టెడ్ ఆర్ నాట్ అని అడుగుతున్నాడు. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ టాటా టీసీఎస్ కంపెనీలో ఈ క్వశ్చన్ అనేది అడిగారు. సో ఓకే, లెట్స్ ట్రై టు సీ. ఇక్కడ యారీలో ఇక్కడ క్వశ్చన్లో ఏం స్టేట్ చేస్తున్నాడంటే చెక్ ఇఫ్ ద యారీ సార్టెడ్ ఆర్ నాట్ అని అడిగాడు. సో ఇక్కడ ఏమో మనకి ఒక యారీ ఇచ్చేసారు, అది ఆఫ్ ఎన్ సైజ్ అండ్ ఒక యారీ ఉంది దట్ ఈస్ 1 2 3 4. సరే, ఇప్పుడు ఇచ్చిన యారీ అనేది సార్టెడ్ కాదా అని చెప్పమంటున్నారు. సో దానికోసం ఏం రాస్తానంటే ఫస్ట్ నేను ఒక ఫర్ లూప్ రాసుకుంటాను. ఫర్ లూప్ ఎందుకు రాస్తామంటే యారేలో ఐటరేట్ చేయడానికి, యారేలో ప్రతి ఒక్క స్పెసిఫిక్ ఎలిమెంట్ అనేది సార్టెడ్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం మనం ఫర్ లూప్ రాస్తాం టు ఐటరేట్ ది యారే, రైట్. సో ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఇండెక్స్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, I start from the first index I is equal to 1 and I go to the last index that is n. n అంటే లాస్ట్ ఇండెక్స్, n అంటే లాస్ట్ ఇండెక్స్ and I say I ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కండిషన్ రాస్తాను. ఇఫ్ యారే ఆఫ్ ఐ, యారే ఎలిమెంట్ అనేది ఈస్ లెస్ దాన్ యారే ఆఫ్ ఐ మైనస్ 1. ఈ కండిషన్ వచ్చినప్పుడు రిటర్న్ ఫాల్స్. సో ఇప్పుడు ఈ యారేలో ఐటరేట్ చేస్తున్నప్పుడు ఈ కండిషన్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది చెక్ చేసినప్పుడు మనం రిటర్న్ ఫాల్స్ చేస్తాం. అంటే ఈ కండిషన్ అనేది ఒకవేళ యారే ఎలిమెంట్స్ అనేది సాటిస్ఫై చేస్తే రిటర్న్ ఫాల్స్ అంటాం. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే దెన్ ద యారే ఈజ్ నాట్ సార్టెడ్ అనమాట. ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిందనుకోండి, కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే దెన్ at last we return true means the array is sorted. మన ట్రూ రిటర్న్ చేసామంటే యారే అనేది సార్ట్ అయిపోయినట్టు అని అర్థం. సో ఓకే, ఎస్ ఇట్స్ రన్నింగ్ ప్రాపర్లీ. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఐటరేషన్ గురించి చూద్దాం. ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. లెట్ మీ టేక్ అ టెస్ట్ కేస్. ఓకే, మనం ఒక టెస్ట్ కేస్ తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన టెస్ట్ కేస్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ క్యారీ ఇచ్చారు, దట్ ఈస్ యారే ఈస్ ఈక్వల్స్ టు. సో దిస్ ఈస్ అవర్ టెస్ట్ కేస్ యాజ్ ఎ టెస్ట్ కేస్. సో మనం ఫస్ట్ టెస్ట్ కేస్లో ఏం చేస్తామంటే ప్రతి ఒక్క యారే ఎలిమెంట్తో ఐటరేట్ చేస్తాం. స్టెప్ వన్ ఐటరేషన్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ యారే ఆఫ్ ఐ. ఇక్కడ యారే ఆఫ్ ఐ ఎలిమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 1 ఈస్ చెక్డ్ విత్ 1 ఈస్ లెస్ దాన్ 1 array of i minus 1. i minus 1 అంటే array of i అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 1 minus 0. 1 minus 1 ఏమొస్తుంది? 0. సో 1 ఈస్ లెస్ దాన్ 0 నా కాదు. సో ఇట్ ఈస్ ఏ ఫాల్స్ కండిషన్. సో ఇట్స్ నాట్ ట్రూ, రైట్. సో దెన్ నెక్స్ట్ స్టెప్ టు ఐటరేషన్లో దెన్ ఇప్పుడు నా యారే ఎలిమెంట్ అనేది 2, రైట్. నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఇంక్రిమెంట్ చేసి మనం నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోయాం, దట్ ఈస్ 2, రైట్. ఇక్కడ 2 అనే ఎలిమెంట్ చెక్ చేస్తాం. 2 ఈజ్ లెస్ దాన్ యారే ఎలిమెంట్ దట్ ఈస్ 2 minus 1. i minus 1 అంటే ఏంటి? ఇక్కడ i minus 1 అంటే 2 minus 1. 2 minus 1 ఈజ్ 1. అంటే 2 ఈజ్ లెస్ దెన్ 1 కాదు, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ ట్రూ. దెన్ స్టెప్ 3 ఐటరేషన్లో ఇప్పుడు నా యారే ఎలిమెంట్ అనేది 3, విచ్ ఈస్ కంపేర్డ్ విత్ 3 minus 1 దట్ ఈస్ 2. which is 3 is compared with which is array of I minus 1 అంటే ఇప్పుడు 3 minus 1 that is 2. So 3 అనేది less than 2 కాదు, 3 is greater than 2. So it is not my stuff. Next step 4 iteration లో 4 is less than 4 minus 1 that is 3. array of 4 minus 1 అంటే ఇక్కడ array of I minus 1, array of I అంటే 4 minus 1 ఎంత? ఆన్సర్ 3. అందుకే నేను ఇక్కడ 3 రాసుకున్నాను. ఓకేనా, అందుకే మనం ఇక్కడ 3 రాసాం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ కండిషన్, ఎందుకంటే 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. స్టెప్ 5 ఐటరేషన్లో 5 ఈజ్ కంపేర్డ్ విత్ ది array of I minus 1 అంటే 5 minus 1 దట్ ఈస్ 4, రైట్. 5 minus 1 దట్ ఈస్ 4. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4, రైట్. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4. సో ఈ 5 ఐటరేషన్స్లో మనం యారేలో ఐటరేట్ చేసినప్పుడు ఏది కూడా ట్రూ అవ్వలేదు, ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వలేదు. కాబట్టి నేను ఈ రిటర్న్ ట్రూ అని చెప్తాను అనమాట. యారే ఈస్ నేను లూప్ నుంచి బయటకు వచ్చేసిన లూప్ ఒకసారి ఐటరేట్ చేసి లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను రిటర్న్ ట్రూ అని చెప్తాను అనమాట. రిటర్న్ ట్రూ అంటే యారే అనేది సార్టెడ్ అయింది అని అర్థం.
ద గివెన్ యారే దట్ ఈస్ సార్టెడ్ అని అర్థం. సో ఇప్పుడు మనం కొన్ని ఎడ్జ్ కేసెస్ యూస్ చేసుకొని ఎడ్జ్ కేసెస్ తీసుకొని సో ఇప్పుడు మనం కొన్ని ఎడ్జ్ కేసెస్ యూస్ చేసుకొని చూద్దాం. సో లెట్ మీ టేక్ అన్ ఎడ్జ్ కేస్. యాజ్ ఎడ్జ్ కేస్, సో ఒక ఎడ్జ్ కేస్ తీసుకుంటున్నాను. నేను ఎంటీ యారే పాస్ చేస్తాను. సో ఇఫ్ ద యారే ఈజ్ ఎంటీ, రైట్, మన యారేలో ఐటరేట్ చేయడానికి అసలు ఎలిమెంట్స్ లేవు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వి రిటర్న్ ట్రూ. దట్ మీన్స్ యారే ఈజ్ సార్టెడ్. సో ఓకేనా, ఎప్పుడైనా మనకి ఎంటీ యారే ఇచ్చినప్పుడు, ఒకవేళ మనకి ఎంటీ యారే ఇచ్చినప్పుడు దట్ యారే ఈజ్ సార్టెడ్. ఓకేనా, ఎంటీ యారే ఇచ్చినప్పుడు అది యారే అనేది సార్ట్ అయింది, ఎందుకంటే దానిలో అసలు ఎలిమెంట్స్ లేవు కాబట్టి, సార్ట్ చేయడానికి అసలు ఎలిమెంట్స్ లేవు కాబట్టి ద యారే ఈజ్ సార్టెడ్. సో నెక్స్ట్ ఎడ్జ్ కేస్ ఐ టేక్ ఇంట్, ఇంకా ఎడ్జ్ కేస్ తీసుకుందాం. ఐ సే ఇంట్ యారే కంటైన్స్ సింగిల్ ఎలిమెంట్ దట్ ఈస్ 2. సో ఇప్పుడు నేను సెకండ్ ఎడ్జ్ కేసులో వచ్చేసి నేను ఒక సింగిల్ ఎలిమెంట్ పాస్ చేశాను యారేలో, రైట్, ఒక సింగిల్ ఎలిమెంట్ పాస్ చేశాను. ఇప్పుడు నేను ఈ యారేలో ఐటరేట్ చేస్తే నా వాల్యూ ఏమొచ్చింది, ఇప్పుడు ఈ యారేలో ఎప్పుడైనా సరే సింగిల్ ఎలిమెంట్ ఉంది యారేలో, ఎప్పుడైనా ఒక యారేలో సింగిల్ ఎలిమెంట్ ఉందంటే దట్ ఎలిమెంట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్. ఓకేనా, సింగిల్ ఎలిమెంట్ యారేలో ఉందంటే అది ఎప్పుడు సార్టెడ్, దాన్ని చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ద యారేస్ దట్ ఈస్ సార్టెడ్. సో ఇంటర్వ్యూయర్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎడ్జ్ కేస్లో ఒకవేళ ఫర్ సపోజ్ ఒక యారేలో సింగిల్ ఎలిమెంట్ ఉంటే ద సింగిల్ ఎలిమెంట్ ఏ నెంబర్ అయినా కావచ్చు, ఏ ఎలిమెంట్ అయినా కావచ్చు, దట్ ఈస్ ఆల్వేస్ సార్టెడ్. సో ఓకే, నేను ఇంకో ఎడ్జ్ కేస్ తీసుకుంటున్నాను. ఇంట్ యారే 5,5,5. సో ఇక్కడ డూప్లికేట్స్ అంటే మల్టిపుల్ సేమ్ ఎలిమెంట్స్ రిపీట్ అయ్యాయి, 5,5,5,5. సో ఓకే, 5,5,5 అనేది రిపీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను యారే చెక్ చేసినా కానీ యారేలో ఐటరేట్ చేస్తే 5 is less than 5, 5 is less than 5, 5 is less than 5. సో అంతే సేమ్ వస్తుంది, రైట్. సో దిస్ యారే ఈజ్ ఆల్సో సార్టెడ్. వి రిటర్న్ ట్రూ బికాస్ దిస్ యారే ఈజ్ ఆల్సో, యారేలో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ యారే అనేది సార్టెడ్, కానీ అన్ని డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండాలి, అన్ని డూప్లికేట్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, అప్పుడే దిస్ యారే ఈజ్ ఆల్సో సార్టెడ్ అని చెప్తాం. సో ఇలాగే టెస్ట్ కేస్, ఎడ్జ్ కేసెస్ ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ, TCS. ఎస్.